ఇండియన్ అమ్మాయి కాబట్టి ఇంటిని తీసుకుందామే. ఫారెన్ అమ్మాయి అయితే ఫారెన్. 2 బండ్లు ఉన్నాయమ్మా. నీ పుణ్యమా నువ్వు బండి ఇచ్చేస్తే నాకు బండి అయితే ఊళ్ళో చేసుకోవచ్చు. అరుణాచలానికి ఏమేమి తీసుకోబోతున్నాం? ఏమి కాదు 2 జతలు అంతే. కాదు ఫుడ్. పులిహోర నేను వస్తున్నా కదమ్మా, కొంచెం స్వీట్లు అవి తీసుకురా. స్వీట్లు ఉన్నాయి, బోల్డ్ స్వీట్లు ఉన్నాయి. అదేంటమ్మా మిమ్మల్ని తినేసినంత ఇవ్వను, నేను పెట్టినోడు తింటాం ఒకటి అంతే. అట్లా ఎందుకంటూ సందగడ ఎక్కితే పొద్దుట దిగిపోతా ఉండి సాయితు రాజమండ్రి వెళ్ళినట్టే. ఈ 4 రోజులు ఉండేటప్పటికి మళ్ళీ ఫస్ట్ వస్తుంది. మళ్ళీ పింఛన్ జీతం వస్తుంది మళ్ళీ. ఎందుకు జీతం వచ్చింది నా చేతిలో ఏమన్నా ఉంటుందా? అది దిల్గా సరిపోతుంది. అక్కడ ఇల్లు అద్దె నిజం గ్రేట్ అమ్మ. నువ్వు 2 ఇల్లు అద్దె కడుతున్నావు అంటే చికెన్ పచ్చడే మంచినీళ్ళు అమ్మా నీకు. వాట్ నైస్ దిస్ వాటర్. దిస్ ఈస్ వాటర్. పోగొట్టేస్తారు వీడు ఉప్పల బాలు. వావ్ వాట్ టచర్, వాట్ నైస్. వాటర్ తాగింగ్, ఐ మింగింగ్, రైస్ కల్పింగ్, ముద్దపప్పు. నో వావ్ వావ్. It's just like this. On you smash. ఆల్రెడీ నువ్వే ఊపిరితిత్తులు పోయి చచ్చిపోతాను. నీ బాగానే ఉంటారు, లక్షలు అయిపోతాయి. బతుకుతాను సత్తాను కూడా తెలియదు. And this is and ఇది వాష్ కనుకమ్మా వాటర్ తీసి. తెలివైనడు ఎక్కడున్నావు? నేను బయటికి వెళ్ళాను, పార్క్ వెళ్దాం నా అనుకుంటే మరి వెళ్ళిపోతాను చెప్పాలి కదా. మళ్ళీ పార్క్ వచ్చేస్తాడు అనేసి అయితే అబ్బాయి ఊరికేనే అది పాట పాడినంది. అవును మరి ఆమెను వెనక్కి పంపించారు పాపం. దుప్పుడే ఎంత ఒక ఆవిడ ఎందుకు పంపా? తీసుకురావాలి కదా నువ్వు. ఎవరు ఆమెకి ఛానల్ ఉంది, మళ్ళీ ఆమె వీడియోలు తీసుకుంటే ఎందుకు తీసుకుంటుంది? డబ్బులు ఇస్తే తీసుకుంటుంది. మరి నన్నే తిడతావు. నిన్నే తిడతాను మరి. ఎప్పుడు యశ్వంత్ వచ్చినప్పుడు నన్ను ఎన్ని తిడుతుంది? మీ బుద్ధి కదా. 3,000 తీసుకున్నారు, 1,500. అందుకే బాగా లేదు. సినిమాలో సెలెక్ట్ అయినాడు ఇప్పుడు తెలుసా? సినిమాలో సెలెక్ట్ అయినాడు ఎవరు? యశ్వంత్. సినిమాలోనా? నాకు మగండి సినిమాలోనా? ఎవరు తీసుకున్నాడు? నేను నా ఫ్రెండ్ ఒక అతన్ని సినిమా ఆడిషన్కి అదే రమ్మన్నాడు. సరే ఆయన ఏమంటాడు అనుకున్నావు? నాకంటే చెప్పేది ఆయన ఎట్లుంటాడంటే నాకంటే ఏజ్ ఎక్కువ మనిషి లాగానే ఉంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు అంటే నేను ఇంకా పెద్దవాడిని అన్నట్టు. ఇంకా నేను అన్నా కదా నాకు తెలియదు, ఎవరు తెలియదు అని చెప్పిన. సరే మీ ఫ్రెండ్ యశ్వంతున్నాడు కదా అంటే నేను మా ఫ్రెండ్ యశ్వంత్ తప్ప ఇంకెవరు లేరు అని చెప్పిన. సరే ఆయన నంబర్ పంపాను, నంబర్ పంపిన. ఇంకో మనిషి ఇద్దరు కావాలన్నాడు, మరి ఇంకో మనిషి కావాలన్నాడు. ఇప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తామ్మా. కరెక్ట్ వీడియో తీసేటప్పుడు అన్నీ మతుకొస్తాయి. సార్ ఫోన్ చేస్తావా? నంబర్ ఇస్తా, ఇప్పుడే చెయ్యి. నేను వీడియో బంద్ చేస్తా 5 నిమిషాలు కానీ బంద్ చేస్తా వీడియో. ఏం లేదమ్మా, నువ్వు అమ్మ నేను చెప్పానా, నువ్వు రోజు జొన్న రొట్టె కూరగాయలు తినాల, చపాతీ కూరగాయలు. ఆకుకూరలు, చపాతీ, జొన్న రొట్టెలు ఇటు అడిగి తినాలి. నువ్వు తింటే బలం అవి తెలుసా? ఈ రైస్ ఏం బలం ఉండదు, అంత ఊదు. తినాలి కానీ రైస్ కొద్దిగా తినాల. లేదా అంటారు నన్ను పుట్టింటికి వెళ్తే తెలుసా ముందు, లేకపోతే పెట్టిన గ్లాస్ బియ్యం అంటే మధ్యలో లేకపోతే కదా. అమ్మ నీకు ఒక డైలాగ్ ఇస్తే చెప్పగలుగుతావు? అది నేను లక్ష్మమ్మ ఏం చేస్తున్నావు అంటే నువ్వేమంటావంటే, వచ్చావనైనా వార్తలు అందుకుదామని అటు పోతున్నా,
ఇక వచ్చావా ఇంత కళ్ళు తిరుగుతున్నాయని ఇటు కూర్చొని ఇంత అన్నం తింటుంటే వచ్చినావా అని నువ్వు అనలా. నీ డైలాగ్ చూస్తా ఒకసారి. లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, ఏం చేస్తున్నావు? ప్లేట్లు ఏమో పెట్టుకున్నట్టు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓయ్ నువ్వు వార్తలు అందుకరకుండా ఈడేం చేస్తున్నావు? నువ్వు వస్తావేమో అని కూర్చున్నాను ఇక్కడ. ఇవే మనకు వద్దమ్మ డబల్ మరి మీనింగ్. అలాగే నువ్వు ఎందుకు వచ్చి నువ్వేమో నన్ను పంపుతావు, నేను నన్ను ఆడుకుంటు. నీకు కూడా పంపారు మీ యశ్వడిది తెలుసా? మనకు జరగవలసిందే జరుగుతుంది. మనం ఎన్ని తపస్సులు పట్టినా జరగదు. ఆ డైలాగ్ చెప్తే ఏమవుతుంది? నువ్వు ఇంటూ గీసినా వీడు ఇంటూ గీసినా నాకు ఇలా ఈ రూట్లో వచ్చేస్తుంది. నువ్వు ఆ డైలాగ్ ఎప్పుడు ఏం చెప్తావంటే, ఇగో వార్తలు అందుకుద్దాం అనుకున్నా కానీ ఇక ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, అన్నం తినిపోయి అందుకొస్తా అని చెప్పాల అను. నువ్వు మాట్లాడు. నువ్వు కనకమ్మ, ఓయ్ ప్లేట్లు ఏం పెట్టుకొని ఏం చేస్తున్నావాడు? నువ్వు ఏ గుడిసెలో దూరొచ్చావంట? కరమరా బాబు. అన్నాయి నేను అన్నా. నేను వానరువా నువ్వు వానరువా? చెప్పు ఒక్కసారి. ఎవరింటికి వచ్చావు నువ్వు? లక్ష్మమ్మ ఇంటికి వచ్చావు. చెప్పు ఒకసారి. వచ్చావా లేదా? వచ్చినా. మరి ఇంకెందుకు? నేను చెప్పిన డైలాగ్ చెప్పాలమ్మా. నన్ను ప్రశాంతంగా తినలేదు. 2 సార్లు అడ్డడిపోయింది ఇక్కడ ముద్ద. అమ్మా 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 బాంబు వేసేటప్పుడు చీ, ఎందుకంటావా మట్ట? నన్ను వీడియోలో యాడ్ చేస్తున్నా ఒకటే. ఏమండి నాకు బాంబు అంటే ఎంత నువ్వు ఇప్పుడు అని బాంబు వేసాడండి రాజు. అమ్మో వేస్తాడండి బాబోయ్. అయ్యమ్మో ఎంత స్మెల్లోనండి బాబోయ్. బెడ్రూమ్లోకి వెళ్ళాక ఈడు స్మెల్ అక్క నాకు రాజు వేసినట్టు. హాయ్ అండి, బాయ్ అండి, అందరికి నమస్తే అండి. గేసిపోయింది పాపం, చూసేవాళ్ళు మాట్లాడుతున్నట్టు. కనకం దగ్గరికి వచ్చానండి. కనకం గారేమో డ్రెస్సులు వేసుకొని మంచిగా చూడండి ఫిజిక్స్ చూపిస్తుంది వీడియోలో. మంచిగా అంటే మంచిగా పెడుతున్నా. నువ్వు ముందు ప్యాంట్లు నిక్కర్ వేసుకో, కింద జారకుండా. ఫిజిక్ అంటే ఎంగు. అలాగే మరి నేను చెబుతున్నాను.